బిడ్డలారా, మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. ఈ దినం దేవుని లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో చివరి లైన్ నేను చదువుతాను, మీరు చూడండి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ఇప్పుడు మనం చదివిన వాక్యం ఎంతమంది కుటుంబాలలో, ఎంతమంది గృహాల్లో యెహోషువ చెప్పినట్లుగా మనమందరం చెప్పాం, కానీ చెప్పేవారముగా ఉన్నామా? కుటుంబముతో కలిసి దేవుని మందిరములో లేదా నీ కుటుంబములో ఆరాధించే వారముగా ఉన్నామా? ఒక్కసారి ముందు ప్రశ్న వేసుకోవాలి. మీరు గమనించండి, దేవుని సన్నిధానములో మన పిల్లలు కుటుంబముగా కూడి దేవుని సన్నిధికి రావడం, కుటుంబములో కుటుంబ ప్రార్థనలో కలిసి కూడుకోవడం, దేవుని సన్నిధిలో కలిసి ఆరాధించడం అనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. దేవుని ఉద్దేశమై ఏమై ఉన్నదంటే కుటుంబముగా కలిసి ఆరాధించాలని కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ ఆలోచన చాలా మందిలో కనబడట్లేదు. కుటుంబముగా కూడి ఆరాధించడం, కుటుంబ ప్రార్థనలో గంటలు గంటలు ప్రార్థన అవసరం లేదు. కుటుంబ ప్రార్థనలో కుటుంబముగా కూడుకొని ఒక 3 పాటలు పాడి, ఒకరు వాక్యం చదివి, ఒకరు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ఒక్కరు చేస్తే సరిపోతుంది. ఆ ప్రేయర్ మీటింగ్ అంతా కలిపి ఒక 1/2 అవరా 1 అవరా ఫ్యామిలీగా కలిసి కుటుంబ ప్రార్థనలో ప్రభుని ఆరాధించండి. ఆ కుటుంబ ఆరాధన ఈరోజు చేస్తున్న ఫ్యామిలీస్లో ఆ కుటుంబాలు ఎక్కడో ఉన్నత స్థితికి ఎదిగి నిలబడినవి. చప్పట్లు కొట్టండి. కారణం కుటుంబ ప్రార్థనే. యెహోషువ వృద్ధుడైపోయాడు. వృద్ధాప్యములో ఆయన ఇచ్చిన సాక్ష్యం అది. వృద్ధాప్యములో తన పిల్లల గురించి, కుటుంబాన్ని గురించి ఆయన ఇచ్చే సాక్ష్యం. ఎందుకంటే ఆ వచనం 15వ వచనంలో నేను చివరి లైన్ చదివాను. పై లైన్లో మీరు చూస్తే కనుక పై లైన్లో ఏముంటుందంటే, అక్కడ ఇశ్రాయేలీలు కానానుకు వచ్చిన తర్వాత, ఐగుప్తు దేశము నుండి కానానుకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీల కుటుంబాల్లో క్రమశిక్షణ దెబ్బతిన్నది. వారు క్రమముగా లేరు దేవునిలో. కుటుంబాలు దేవుని సన్నిధిలో పతనమైన స్థితిలో ఉన్నవి. దేవునిలో భయభక్తులు కలిగి లేకుండా ఉంటున్నారు. అందుకే వారు ఇష్టానుసారముగా వారు నడుస్తూ జీవిస్తూ ఉన్న టైంలో యెహోషువ వృద్ధాప్యమునికి వచ్చిన తర్వాత అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక మాట అన్నారు. అయ్యా, మీరు ఏంటి పరిస్థితి? మీరు దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకుచున్నారు. మిమ్మల్ని ఐగుప్తు నుండి ఇలాంటి గొప్ప పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొచ్చిన ఆ దేవుణ్ణి మీరు మర్చిపోతున్నారు. మీరు ఇష్టం వచ్చినట్లుగా నడుస్తున్నారు. మీరు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నారు. ఇది క్రమము కాదు. ఇప్పటికైనా మీరు మీ కుటుంబాలు ఇదిగో మా వలె నేనును నా ఇంటి వారును ఏ రీతిగా ఆరాధిస్తున్నామో సజీవుడైన దేవుణ్ణి మీరు కూడా ఆరాధించండి అని చెప్పాడు. వారు అంతగా ఇంట్రెస్టింగ్గా లేరు, వింటలేదు. మళ్ళీ అన్నాడు, ఇక చెప్తే వినట్లేదు. మీరు ఎవరిని ఆరాధిస్తారో ఆరాధించండి, కానీ నాకు సంబంధం చేతులు కడుక్కుంటున్నాడు. చెప్పడం నా ధర్మం. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, చెప్పడం నా ధర్మం. దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క ప్రేరేపణను బట్టి చెబుతున్నాను. మీరు కుటుంబ ప్రార్థనలో కలిసి ఆరాధిస్తారా, ఆరాధించరా, అది మీ ఇష్టం. కానీ దేవుని వాక్యములో చూస్తున్నప్పుడు కుటుంబముగా కలిసి దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించండి. కీర్తనల గ్రంథం 118వ కీర్తన ఒకసారి చాలాసార్లు ఆ మాట చదువుకున్నాం, కానీ చాలా ప్రాముఖ్యమైనదిగా ఎంచాలి మనం. కీర్తనల గ్రంథం 118వ కీర్తన ఒకసారి చూడండి. 118వ కీర్తనలో ఆ వచనాన్ని
మనం ఒకసారి చదువుకుందాం. 118వ కీర్తన తీశారు కదా, 15వ వచనం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. చాలు. కుటుంబ ప్రార్థన ఇది. నీతిమంతుల గుడారం. నీతిమంతుల గుడారం అంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారు నీతిమంతులు. ఆయన రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరు కుటుంబములుగా కలిసి వారి గుడారములో, వారి ఇంటిలో ప్రభుని ఆరాధించండి. ఇది దేవుడి ఉద్దేశం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కుటుంబ ఆరాధనలో మీరు కుటుంబం అంతా ఉండకపోవచ్చు. టైంకి, ఆ ప్రేయర్ టైంకి మీ మనవడు, మీ మనవరాలు, మీరు ఎవరో పాపో బాబో, మీ హస్బెండ్ లేకపోవచ్చు, ఆయన బయటికి వెళ్ళొచ్చు, ఏదో పని మీద వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఇంటిలో ఎంతమంది ఉన్నారు ఆ టైంకి ఆ పిల్లల్ని దగ్గర పెట్టుకో. దేవుని సన్నిధిలో పిల్లలతో కలిసి పాటలు పాడండి. ఒక 3 పిల్లలతో కలిసి పిల్లలతో వాక్యం చదివించండి. ఒకవేళ పెద్దవారు లేకపోతే భర్త లేదా పెద్ద పిల్లలు అయితే కొన్నిసార్లు మీరు ఒకటి గద్దించాలి. టైంకి ఇంట్లో ఉండాలని చెప్పాలి. మీరు యవనస్తులు, పురుషులు, బాయ్స్ కొరకు నేను మాట్లాడుతున్నాను. మీరు 9 గంటల తర్వాత ఇంటి బయట కనబడద్దు. మీరు ఏం డ్యూటీ చేస్తున్నారు? బయట ఏమైనా జాబ్ చేస్తున్నారా? రోడ్ల మీద. కొంతమంది పిల్లలు 12 గంటల వరకు ఇంట్లోకి రారు. ఎక్కడుంటున్నావు అంటే అక్కడికి పోయి వచ్చినా, మా ఫ్రెండ్ దగ్గరికి పోయి వచ్చినా. నీ ఫ్రెండ్ రోడ్ల మీద ఏదో హోటల్ దగ్గర లేదా తినడానికో ఆ సమయం అలా వెచ్చిస్తూ రోడ్ల మీద ఉండే టైం కాదు నీకు. అర్ధరాత్రి రోడ్ల మీద ఉండకు. దేవుని సన్నిధిలో నీ ఇంటికి వచ్చేసి 9-10 లోపే ఇంట్లో ఉండండి. యవనస్తులు మీ తల్లిదండ్రులతో కలిసి కుటుంబ ప్రార్థనలో ఉండండి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, చర్చికి వస్తున్నావు, అది బాగానే ఉంది. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే నీవు, నీ కుటుంబము, నీ తల్లిదండ్రులతో లేదా నీ కుటుంబంతో నువ్వు కలిసి ప్రభువును ఆరాధించడం దేవుని చిత్తం. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. ఎంతమంది కుటుంబాలలో ఇది జరుగుతుంది? ఎంతమంది కుటుంబాలలో ఇది జరుగుతుంది? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం చెప్తాను మీకు. కాల్గేట్ టూత్ పేస్ట్ బ్రష్ అని మీకు తెలుసు. ఆ ఓనర్ చాలా భక్తిపరుడు. చాలా అంటే చాలా భక్తిపరుడు. దేవునికి భయపడేవాడు. ఆయన ప్రార్థనాపరుడే. వ్యక్తిగతంగా ప్రార్థన, పర్సనల్గా ఆయన దేవునితో గడిపే టైం. రెండవది, తన రాబడిలో దేవునికి ఆయన 90% ఇచ్చి 10% ఆయన ఉంచుకునేవాడు. మూడవది, కుటుంబ ప్రార్థనలో తన ఫ్యామిలీతో తప్పకుండా కుటుంబ ప్రార్థనలో సమయం గడిపేవాడు. కుటుంబ ప్రార్థనకి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాడు. ఈ కుటుంబ ప్రార్థనకి ప్రాముఖ్యత ఇచ్చినందున ఈరోజు దాదాపు 200 దేశాలలో కంటే ఎక్కువగానే ఈ కాల్గేట్ పేస్ట్ బ్రష్ అలా పేరుగాంచినదిగా దీవించబడింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎందుకు ఆశీర్వదించబడుతున్నారు? మన ముందున్న భక్తులు ఎప్పుడో జరిగిన సంగతి కాదు. మన ముందున్న సంఘటనలో మనము దృష్టిలోనికి పెట్టుకోవాలా. మన ముందున్న కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని మనము దేవుని సన్నిధిలో ఆయనను కుటుంబముగా కలిసి ఆరాధించాలి. కుటుంబముగా కలిసి ప్రభువును స్తుతించాలి. కుటుంబ ప్రార్థన, నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన సువార్త సునాదము వినబడుతుంది. ఈరోజు మన పిల్లలు మన మాట వినకుండా పోవడానికి కారణం, మన మాట వినకుండా. మీరు చూడండి, ఈరోజు అమెరికా దేశంలో ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఈ బ్యాప్టిస్ట్ చర్చెస్లో ముఖ్యంగా 90 ఏళ్ళ నుండి 70 ఏళ్ళ వరకు ఉన్న వృద్ధులు తప్ప ఒక్కరు
చర్చిలో కనబడట్లేదు, వేరే ఏజ్ గ్రూప్ వాళ్ళు చర్చిలో కనబడట్లేదు. దేవుని సన్నిధిలో ఒక నెక్స్ట్ జనరేషన్ చూస్తే అసలు ఇక అమెరికాలో నేను అనుకుంటా ఒక తరం, ఇప్పుడున్న తరం, ఆ వృద్ధాప్యంలో ఉన్న తరం గతిస్తే ఇక నెక్స్ట్ తరం అమెరికాలో క్రిస్టియానిటీ ఉంటుందో లేదో డౌటే. అలాంటి సిచ్యువేషన్ అమెరికా దేశంలో ఉంది ఈరోజు. మీరు చూడండి, అందుకే అమెరికా దేశంలో భయంకరమైన పాపము, విగ్రహారాధన, సాటానిక్ వర్షిపర్స్ ఎక్కువైపోతున్నారు. కారణం ఏంటంటే కుటుంబం సరిగా లేదు, కుటుంబ వ్యవస్థ సరిగా లేదు. కుటుంబ వ్యవస్థ సరిగా లేనందున దేవుని యొక్క సంఘం యొక్క పరిస్థితి కూడా సరిగా ఉండదు. ఎప్పుడు కానీ కుటుంబ వ్యవస్థ, క్రైస్తవ కుటుంబ వ్యవస్థ క్రమముగా ఉన్నప్పుడు దేవుని సంఘము క్రమముగా ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందుకే ఒకటే గుర్తుపెట్టుకోవాలా, నీ కుటుంబము దేవుణ్ణి ఆరాధించే కుటుంబముగా ఉండాలా. నీ కుటుంబము దేవుణ్ణి ఆరాధించే కుటుంబముగా ఆయన సన్నిధిలో దీవించబడాలా. యెహోషువ జీవితాన్ని మనము కొన్ని నిమిషాలు ధ్యానించుదాం. యెహోషువ ఆయన పెళ్లి కానప్పుడే, కుటుంబకుడుగా లేనప్పుడే ఆయన జీవితాన్ని దేవునికి ముందు సమర్పించుకున్నాడు. యవన ప్రాయములోనే, యవనస్తుడిగా ఉన్నప్పుడే దేవునికి తన జీవితాన్ని అర్పించుకున్నాడు. నేను అంటాను, కొంతమంది అన్యులు కావచ్చు, ఆయా మతాలలో ఉన్నవారు కావచ్చు, వృద్ధాప్యంలో కూడా రక్షణలోనికి వచ్చేవారు ఉంటారు. వృద్ధాప్యంలో దేవుని తెలుసుకునే వారుగా ఉంటారు. అయితే అలాంటి వారు రక్షణ పొంది ప్రభు బిడ్డలుగా మారుతారు. కానీ వాళ్ళ లైఫ్ అంతా లోకములో బ్రతికిన జీవితమే. వాళ్ళ జీవితం అంతా లోక సంబంధముగా జీవించిన జీవితమే. చివరి దశలో రక్షణ పొందుకున్నారు. ఆ కృప దేవుడు వారికి ఇచ్చాడు. కానీ క్రైస్తవ కుటుంబాలలో పుట్టి క్రైస్తవ కుటుంబాల్లో సండే స్కూల్ నుండి దేవుని సన్నిధికి నడిపించబడి, యవన దశలో దేవుని సన్నిధికి నడిపించబడి, యవన దశలో ముఖ్యముగా దేవునికి సమర్పించుకొని దేవునిలో జీవించే యవనస్తులు ముదిమి వరకు ప్రభులో ఆశీర్వదించబడతారు. చప్పట్లు కొట్టండి. వాళ్ళ ఆ స్టాండర్డ్ లైఫ్, దేవునికి సమర్పించుకున్న సమర్పణ జీవితం ఎక్కడికి పోదు. అది నీ ఆత్మీయ జీవితానికి ఒక పెట్టుబడిగా ఉంటుంది. నీ లైఫ్కి ఒక పెట్టుబడిగా ఉంటుంది. నీ జీవితము దేవుని సన్నిధిలో అలా సమర్పించుకొని నీవు ఆయనలో జీవించినప్పుడు ఆ జీవితము ఒకరోజు నిన్ను, నీ కుటుంబ వ్యవస్థను, నీ పరిస్థితులను దేవుడు గొప్పగా ఆశీర్వదించి నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళతాడు. యెహోషువ అనుకోలేదు, అసలు యెహోషువ ఒక లీడర్ అవుతాడు అనుకోలేదు. యెహోషువ మోషే తర్వాత ఒక నాయకుడు అవుతాడని అనుకోలేదు. యెహోషువ ఆయన చేసింది ఏంటంటే యవన ప్రాయములో దేవునికి సమర్పించుకున్నాడు. యవన ప్రాయములో దేవునికి సమర్పించుకునడమే కాకుండా దేవునికి సమర్పించుకున్న ప్రతి ఒక్కరూ వాక్యానికి లోబడతారు, దేవుని భయం కలిగి ఉంటారు. అందుకే యెహోషువకు అవి ఉన్నవి కనుక ఆయన దేవుని సన్నిధిలో దేవుని సేవకుడైన మోషేతో ఎక్కువగా కలిసి ఉంటున్నాడు. మీరు బాగా అర్థం చేసుకోవాలి, మన పిల్లలు దైవజనునితో తిరుగుతున్నారంటే వాళ్ళ జీవితం ఒకరోజు ఉన్నత స్థితికి దేవుడు తీసుకెళ్ళి అనేకులకు దీవెనకరంగా ఉండబోతున్నారని నమ్మాలి. నేను దేవుని సేవలో తిరుగుతున్నారంటే, దేవుని మందిరంలో గడుపుతున్నారంటే, యెహోషువ యవన ప్రాయంలో మోషే ఎక్కడికి వెళ్ళినా యెహోషువ మోషేని వెంబడించాడు. యెహోషువ మోషేకు పరిచర్య చేశాడు. యెహోషువ ప్రార్థనాపరుడు. నిర్గమకాండం 33వ అధ్యాయం ఒకసారి మీరు చూస్తే ఆయన దైవ సేవకుణ్ణి అనుసరిస్తున్నారు గనక ఆ సేవకుడు ఏ రీతిగా జీవిస్తున్నాడో
ఈయన కూడా అలా జీవించాలని సిద్ధపడుతున్నాడు. 33:11 నిర్గమకాండం 33:11 ఒకసారి చదువుకుందాం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారములో వెలుపలికి రాలేదు అని. యెహోషువ మోషేతో ప్రత్యక్షపు గుడారములోనే గడుపుతున్నాడు. మోషేకి ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రజలను చూడాలి గనక ఆయన మళ్ళీ పాలెములోనికి వెళ్ళిపోతున్నాడు. ప్రార్థన సమయం ప్రార్థనకి ఇస్తూ మళ్ళీ ప్రజల యొక్క పరిస్థితులు బాగోగులు చూడాలి, అటు వెళ్ళిపోతున్నాడు. యెహోషువ ఏం చేశాడంటే అప్పటికి ఆయనకు ఆ బాధ్యతలు ఏం లేవు. దేవుని మందిరములోనే, దేవుని ప్రత్యక్షపు గుడారములోనే ఆయన మోషే కంటే ఎక్కువగా దేవునితో గడుపుచున్నాడు. చప్పట్లు కొట్టండి దేవుని స్తోత్రం. మోషే కంటే ఎక్కువగా గడుపుతున్నాడు. తన తండ్రి నూను అనే వ్యక్తి, యెహోషువ తండ్రి నూను అనే వ్యక్తి. ఈ యెహోషువ తన తండ్రి యొక్క భక్తిగల జీవితం యెహోషువ మీద ప్రభావం పడిందట. ఆ యెహోషువ చిన్నప్పటి నుండే ఆ భక్తిలో పెంచబడ్డాడు. మీరు చూడండి, ఇర్మియా అయినా, యెహోషువ అయినా, యెహెజ్కేలు అయినా, ఇలాంటి గొప్ప గొప్ప ప్రవక్తలు బైబిల్లో ఉంటారు. వారు బాల్య దశలో నుండే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వారి తల్లిదండ్రులు ఆ భక్తిలో వారిని పెంచారు. చప్పట్లు కొట్టండి. ఎగ్జాంపుల్ మీకు ఒకటి ఉదాహరణగా ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలోకి మీరు వెళితే, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో మీరు 1వ వచనం నుండి చదివితే, ఇర్మియాను బాల్య దశలోనే దేవుడు అలా ఎన్నుకోవడానికి గల కారణాలు మనం చూస్తాం. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడైన హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. చాలా చూడండి, అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా అనే వ్యక్తి యాజకుడు. యాజకుడు అంటే దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవాడు. దేవుని సన్నిధిలో పరిచర్య చేసే హిల్కియా తన కుటుంబాన్ని దేవునిలో నడిపించుకుంటున్నాడు, కట్టుకుంటున్నాడు. కుటుంబం అంతా భక్తిలో నడిపించబడుతుంది. ఈరోజు ప్రతి క్రైస్తవుడు యాజకుడే. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకో తెలుసా? ఈ దినం యేసు ప్రభుల వారు సిలువలో మన కొరకు చిందించిన రక్తము ద్వారా మన పాపాలు కడిగి మనల్ని కూడా ప్రతి ఒక్కరిని డైరెక్ట్గా దేవునితో మాట్లాడడానికి ఆ కృప మనకిచ్చాడు. దేవునితో ప్రతి ఒక్కరు మాట్లాడవచ్చు. ఆ రోజుల్లో దేవునితో మాట్లాడే పని వస్తే యాజకుని దగ్గరికి వచ్చి యాజకునితో చెప్పేవారు, అయ్యా మాకు ఈ ప్రాబ్లం వచ్చింది, దేవుని దగ్గర పెట్టండి అని. యాజకుడు ఆ కుటుంబం పక్షంగా ప్రార్థన చేసేవాడు. ప్రజలు డైరెక్ట్గా దేవునితో మాట్లాడడానికి అంత స్వేచ్ఛ వారికి లేదు. ఈరోజు మనమందరం కూడా డైరెక్ట్గా దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి, అబ్బా అని పిలవడానికి, డాడీ అని పిలవడానికి దేవుడు మనకు కృప ఇచ్చాడు. చప్పట్లు కొట్టాలి దేవుని స్తోత్రం. ఆ భాగ్యము యేసుక్రీస్తు వలన మనకు అనుగ్రహించబడింది. ఆ కృప అనుగ్రహించబడింది కనుక నీ కుటుంబానికి నీవు బాధ్యుడవు. నువ్వు ఒక పాస్టర్గా ఉండాలి, ఇంటికి నువ్వు ఒక యాజకుడవు. నీ ఇంటిలో దేవుని యొక్క సన్నిధి ఉండాలి. నీ ఇంటిలో దేవుని సన్నిధి ఉండాలంటే నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన తప్పకుండా ఉండాలి. కుటుంబ ప్రార్థనలో నీవు, నీ పిల్లలు. ఈరోజు చాలామంది పిల్లల్ని హాస్టల్లో వేస్తున్నారు. మంచిదే, వేయాలి. నీవు నీ భర్త ఉంటారా? లేదా నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నా టైంకి నీవు వాళ్ళతో ప్రార్థనలో గడపు, కుటుంబ ప్రార్థనలో గడపాలి.
నేను నా ఇంటి వారిని దేవుని సేవిస్తున్నా. నీ కుటుంబము మందిరములో కనబడాలా? మందిరములో కనబడకపోతే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అంటే వాళ్ళకి కనీసం మీరు మందిరానికి రాలేదు కదా అని చెప్పరు. ఎందుకు నాన్న చర్చికి రాలేదు ఇవ్వాలని అడిగినావా ఎప్పుడన్నా పిల్లల్ని రాని వాళ్ళని? అడగాల, కొద్ది గద్దించాల. వాళ్ళని ఎప్పుడు మందిరంకి వచ్చే విషయంలో చిన్నప్పుడు హోంవర్క్ చేయకపోతే ఎట్లా నువ్వు వాళ్ళని అది చేసావు, చర్చికి రాకపోతే అంతకన్నా ఎక్కువ చేయాలి. అప్పుడు నీ యొక్క బాధ్యత ఎంత గొప్పదంటే చాలా గొప్పది ఎంచబడుతుంది. దేవుడు నీ పిల్లల్ని దీవిస్తాడు. ఎందుకంటే దేవునిలో లేకపోతే ఈరోజు నీ పిల్లలు ఇక్కడ కనబడట్లేదండి, నీ తదనంతరం నీ ఫ్యామిలీ చర్చిలో ఉండరు. అది గుర్తుపెట్టుకోవాలి. నీ తదనంతరం క్రైస్తవ్యం అనేది నీ యొక్క వంశములో లేకుండా పోతూ ఉంటుంది. ఎందుకంటే నీ పిల్లలకి ఆ క్రమం తప్పిపోతున్నారు. యెహోషువ తన కుటుంబాన్ని గురించి అందుకే అంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఇర్మియా ఫ్యామిలీని చూస్తే ఆయన యాజకుడు, హిల్కియా ఆయన యాజకుడు కనుక చెప్పాడు అనుకుంటా. యాజకుడు ఇప్పుడు నీవు యాజకురాలువే, నువ్వు యాజకుడివే, నేను యాజకుడిని. మన పిల్లలు అలా క్రమంగా ఉన్నప్పుడు దేవుడు మన పిల్లల్ని చిన్నప్పుడే దర్శిస్తాడట. చప్పట్లు కొట్టండి. పిల్లలు ఉన్నప్పుడే దర్శిస్తాడు. ఇర్మియాను అందుకే దర్శించాడు దేవుడు. ఇర్మియాను తల్లి గర్భములో ఉన్నప్పుడే దర్శించాడు. ఎందుకు? ఆయన ఆ కుటుంబములో అలా పెంచబడతాడు. తల్లిదండ్రుల మీద ఉన్నది. కుటుంబ వ్యవస్థ పాడవడానికైనా, కుటుంబ వ్యవస్థ చక్కగా ఉండడానికైనా తల్లిదండ్రుల మీదనే ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు మా పిల్లలు 10 సంవత్సరాలు అయితే మాట వినట్లే, 8 సంవత్సరాలు అయితే మాట వినట్లే, చిన్నప్పుడే 7-8 సంవత్సరాలకే మాట వినట్లే, బాధపడుతూ ఉన్నాం. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, పాస్టర్ గారు మా బాబు వినట్లేదు, దయచేసి చెప్పండి అంటాం. నీవు చెప్తేనే వినని కుమారుడు పాస్టర్ గారు చెప్తే వింటారా? సండే స్కూల్లో టీచర్స్కి చెప్తాం మనం, అమ్మా మా బాబు సరే వినట్లేదు, మీరు చెప్పండి అంటాం. ఒక మదర్గా ఫాదర్గా నువ్వు చెప్తేనే వినని పిల్లలు సండే స్కూల్ టీచర్స్ చెప్తే వినరు. ఎప్పుడు వింటారు తెలుసా? నీ ఇంట్లో ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్ నువ్వు క్రియేట్ చేయాలి. ఇంట్లో ఎప్పుడు టీవీ మోగుతూ, టీవీ ఎప్పుడు ఆన్లో ఉన్నప్పుడు మీ పిల్లలు తప్పకుండా చెడిపోతారు. ఇది రాసి పెట్టుకోండి, తప్పకుండా చెడిపోతారు. టీవీ ఎప్పుడు నీకు చూసే అలవాటు ఉంటుంది కనుక నీ పిల్లలు నీతో కూర్చొని చూస్తారు. ఆ కుటుంబము ఒక దినం వేదనకు గురవుతూ ఉంటారు తల్లిదండ్రులు. నీవు నీ ఇంటిని ఎప్పుడు కూడా దేవుని పాటలతోనూ వాక్యంతోనూ అదే టీవీలో దేవుని పాటలు వాక్యాలు వింటూ నీ ఇంటిలో ఎప్పుడు కూడా సాయంకాలం కాగానే ఫ్యామిలీ కూర్చొని దేవుని పాటలు పాడి ఆరాధిస్తూ, పిల్లలకు వాక్యం చదివించి, పిల్లలతో ప్రార్థన చేయించి, మీరు కూడా ప్రార్థన చేస్తూ ఈ డిసిప్లిన్ కనుక క్రైస్తవ కుటుంబములో మీరు కొనసాగించినట్లయితే, మీరు వృద్ధులైన తర్వాత మహావృద్ధులైన నువ్వు గీత గీస్తే ఆ గీత పిల్లలు దాటారు. చప్పట్లు కొట్టండి. ఆ క్రమశిక్షణ ఉంటుంది, ఆ క్రమశిక్షణ ఉంటుందండి. దేవునిలో వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజి
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే నా తోడువై నీవే నా నీడవై నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై నీవే నా తోడువై నీవే నా నీడవై నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై అనువనువున నీ కృపా నిక్షిప్తమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన